skin. Fungus can manifest on your gut. Fungus can manifest on your nails. Fungus can manifest on your neurological symptoms. Fungus can manifest on the gut and abdominal pains, cramps, loose motions, unsettling problem. Tabletlu veskunna doctor garu taggindi aina vastundi, my gut is not okay. We see patients, allergic patients, rashes. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కీటాను, ఇది యాంటీబయాటిక్, ఇది వాడితే పోతుంది. అది కామన్ అండర్స్టాండింగ్ లో ఉంది. అలా ఉండదండి ఇమ్యూన్ సిస్టమ్ లో. ఫంగస్ లోపలికి వెళ్ళినా, వైరస్ లోపలికి వెళ్ళినా అది సిస్టమ్ ని డిస్టర్బ్ చేసింది. నేను మీ దగ్గరికి, మీ ల్యాప్టాప్ దగ్గరకు వచ్చి నేను ఆపరేషన్స్ కంట్రోల్ చేసి దాన్ని షట్ డౌన్ చేశాను అనుకోండి, ఓన్లీ ఐ నో వాట్ నాన్సెన్స్ ఐ హావ్ డన్ టు షట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ ద సేమ్ వే ద వైరస్ గోస్ అండ్ డ్యామేజెస్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ క్యాన్ బి ఎనీ సిస్టమ్. మేజర్ సిస్టమ్ అడిగారా, ఇట్ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ ద స్కిన్. మీకు ఇంకో విషయం చెప్తాను, బేకర్స్ ఆస్తమా ఉందండి, ఈస్ట్ ఆస్తమా ఉంది. మరి వాటన్నిటికీ ఉంది అని అంటే గ్లోబల్ గా దేర్ ఆర్ కేసెస్ అన్నట్టే కదా మేడం. దట్ ఈస్ వాట్ వీఆర్ టెలింగ్. రెస్పిరేటరీ సిస్టమ్ లో ఈ కండిషన్ ఉంది, స్కిన్ లో ఈ కండిషన్ ఉంది, గట్ లో ఈ కండిషన్ ఉంది. దెన్ వీ షుడ్ అబ్జర్వ్ ఆల్ దిస్. Sir, out of curiosity, I'm asking you. ప్లీజ్ ఆస్క్. ఈ కోవిడ్ టైంలో ఈ బ్లాక్ ఫంగస్, ఈ బ్రెయిన్ ఫాగ్ అది ఇది అని చెప్పేసి అన్నారు కదా, ఈస్ దట్ రియాక్షన్ ఆఫ్ దట్ కోవిడ్ వ్యాక్సినేషన్? I got your question, sir. దాన్ని బ్లాక్ ఆఫ్ ఐ మీదో మన సబ్జెక్ట్ కాకపోయినా అవుట్ ఆఫ్ ద బాక్స్. yes sir I'll answer. దాని మ్యూకార్మిసిడో, బ్లాక్ మ్యూకార్మిసిడో వస్తుంది. ఫంగస్ పెట్టరేగుతుంది. ఫంగస్ ఎందుకు పెట్టరేగుతుంది బాడీలో? మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఫంగస్ పెట్టరేగుతుంది. నార్మల్ గా ఫంగస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్స్ విత్ ఇట్. కానీ ఇప్పుడు మేమేమంటున్నాం, మీకు ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏదైతే 3 చేంజెస్ మనం చెప్పామో, నా ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ కొద్దిగా వీక్ గా ఉంది. Is that the reaction of that? Absolutely sir. Absolutely. COVID infection కూడా అనొచ్చు. You need not always blame the vaccine. COVID infection is nothing but the viral form కదా. Any other question? No moment. Thank you very much. ఈరోజు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంట్రీ వైడ్ నడుస్తున్నది. ప్రధానమంత్రి గారు మంచి ఆలోచనతో ఇది రిలీజ్ చేసిన, దీని వెనకాల కొన్ని విషయాలు, ఇమ్యునాలజికల్ విషయాలు, సైంటిఫిక్ విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు ప్రజలకి తెలియాలనే ఆలోచనతోని ప్రపంచ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున ఈరోజు మేము కూలంకషంగా చెప్పడం జరిగింది. మీకు గనక బేకర్స్ ఈస్ట్ సాక్రోమైసిస్ అని ఏదైతే ప్రోటీన్ ఎలర్జీ ఉన్నట్టయితే, ప్లీజ్ డు నాట్ టేక్ దిస్ వ్యాక్సిన్. కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ ఇమ్యునాలజిస్ట్ని, ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీకు ఎలర్జీ పరమైన సమస్యలు ఉన్నట్టయితే, ఆటో ఇమ్యూనిటీ పరమైన సమస్యలు ఉన్నట్టయితే తొందరపడి ఈ వ్యాక్సిన్ని తీసుకోవద్దు. మీ మెడికల్ కన్సల్టెంట్ ఎవరైతే, డాక్టర్ ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాన్ని తీసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, భారతదేశంలో సుమారు 20 కోట్ల మందికి ఇదే బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఉంది అని 2 అధ్యయనంలో బయటపడ్డది. ఒకటి హైదరాబాద్ అశ్విని ఎలర్జీ సెంటర్ కార్యాలయంలో, ఆఫీస్లో మనం చేసిన అధ్యయనంలో బయటపడ్డది. 2 ముంబైలో చేసిన స్టడీ బయటపడ్డది. ఈ 2 స్టడీని పరిగణనలో తీసుకొని ఫంగల్ ఎలర్జీస్, బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికైతే బేకర్స్ ఈస్ట్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళు ఈ వ్యాక్సిన్ని తొందరపడి తీసుకోవద్దు. రెండోది, ఎవరికైతే ఎలర్జీ ఆటో ఇమ్యూనిటీ ఉంటుందో సిరం ఐజీ టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకోండి. స్పెసిఫిక్ సిరం ఐజీ ఫేడియో టాప్ మెథడ్ అని ఉంటుంది, అది మీ డాక్టర్స్ అడిగితే చెప్తారు. లేదు అని అంటే సింపుల్గా 15-20 మినిట్స్లో తెలియాలంటే మాడిఫైడ్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అంటారు. పెయిన్లెస్ టెస్ట్ 15-20 మినిట్స్లో చేస్తారు, అది చేయించుకోవాలి అని నేను చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.